జై భారత్ అయోధ్య రాజశాల నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున మనం తెలుసుకోబోయేది మే 13వ తారీఖున జరిగినటువంటి ఓటింగు ఏదైతే ఉన్నదో ఆ ఓటింగ్లో మనం గెలుపు ఓటముల గురించి నాకున్న సమాచారం ప్రకారంగా మీ ముందుకి రావటం జరిగింది. కడప నియోజకవర్గం, కడప పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం ఏదైతే ఉన్నదో ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ మధ్యలో ఒక పీపుల్స్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ ఇక్కడ సర్వే చేయటం జరిగింది. ఆ సర్వేలో అక్కడ ఉన్నటువంటి వాటర్సు 2,27,856 మంది వాటర్స్ ఉంటే అక్కడ వీళ్ళు 2,000 పైసలకు శాంపుల్స్ తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3,672 ఓట్ల తేడాలో ఓడిపోతున్నారని చెప్పేసి ఈ సంస్థ చెప్పడం జరిగింది. ఇది అక్కడ వీరి మీద పోటీ చేసినటువంటి వారు బిటెక్ రవి గారు. ఈయన 3,672 ఓట్ల మెజారిటీ తోటి వీరు గెలుస్తారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి అక్కడ ఈ సంస్థ చెప్పటం జరిగింది. ఇకపోతే ఇక్కడ ఈ ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి 47%, తెలుగుదేశం పార్టీకి 49% ఓటు శాతం రావటం కూడా జరిగింది. ఒక 2% జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3,672 ఓట్ల తేడాలో ఓడిపోతున్నారు అనేది ఈ సంస్థ చెప్పినటువంటిది. కాబట్టి మిత్రులారా, కానీ ఇది నిజమైతే అది కాదు, నిజం కాకూడదని నేను కోరుకుంటున్నాను. నిజం ఖచ్చితంగా అక్కడ జరిగింది ఇదే. ఈ సర్వే ఖచ్చితంగా ఈ సర్వే అనేక సార్లు ఈ సర్వే మనకి ఒక జెన్యూన్గానే కనపడటం చూసాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం కాదు, అక్కడి నుంచి అసెంబ్లీకి రావాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. కూటమి ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. కాబట్టి అసెంబ్లీలోకి జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టాలి అనేది నా భావన. కాబట్టి మిత్రులారా, మీ అందరి అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. దయచేసి నేను మీ అందరికీ వాట్సాప్లో పంపినప్పటికైనా సరే దీని కింద లింక్ ఉంటుంది, వీడియో కింద ఆ లింకు ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు గంట బెల్ల నొక్కి నోటిఫికేషన్ చేసుకుంటారని చెప్పేసి ఖచ్చితంగా చెయ్యమని చెప్పేసి మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. మరి జై భారత్, జై హింద్.